మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జరిగిందమ్మా అసలు? నేను లేను, మా పాప దగ్గరికి వెళ్ళిపోను. నేను ఇప్పుడు వచ్చా. మీ మనవడి పేరు సాయి. సాయి. సాయి ఏం చేసేవాడమ్మా? ఆడ అలా తాక్కొని ఎక్కడో ఏదో ఏరుకొని ఏదో చేసుకొని అలా తిరిగాడు. ఇతను ఏదో కూలీనాలు చేసుకొని ఏదో పొట్ట కాల్చిన తెచ్చుకుంటేవాడు, అంతే. తెచ్చుకొని వండుకొని తిన్నాడు. మీ దగ్గరే ఉంటున్నాడా ఈ చనిపోయిన ఆయన? నా దగ్గర అంతే ఒక్కడే ఉంటాడు. అలా నా అప్పుడప్పుడు అడుగుతుండోడు. ఇద్దరు తండ్రి కొడుకు ఉండోడు. నేను మా పిల్లల దగ్గర వాళ్ళిద్దరి దగ్గర ఉండేదాన్ని. ఈ సాయి మిమ్మల్ని కూడా డబ్బులు అడిగేవాడమ్మా? కొట్టడం, డబ్బులు అడగడం అన్నేను. ఇప్పుడు 6 నెలలు బట్టి బాగా టార్చర్లు ఎట్టేవాడు. పెద్దనే చిన్ననే టార్చర్లు ఎట్టి కొట్టేవాడు. మరి అంటే మీ చుట్టాలు వాళ్ళందరూ చెప్పలేదా? అడిగేవారు, ఈ ఈదిలో వాళ్ళు కూడా అడిగేవారు. ఒరే తప్పు కదరా ముసలమ్మని కొడత పెట్టాలి గెలగని అడిగితే మీరెవరురా మాకు చెప్పడానికి, మా ఇంటి కాగితాలు కావాలి నాకు, ఆస్తి అమ్మేమని ఆ డబ్బులు కావాలని హింసించేవాడు. హింసించు. అది బాగుంటే మంచి మాట్లాడేవాడు, బాగులేకపోతే ఇలా కొట్టేసేవాడు. ఏదో కొట్టుకొని రాళ్ళు బెడ్లో ఏది దొరుకుతుంది, కర్ర దొరుకుతుంది, కర్ర ఏది దొరుకుతుంది కొట్టుకొని కొట్టేసేవాడు. మరి పాప మా తండ్రి ఎప్పుడు కొడుకు గురించి అంటాడు కదా, ఇలాగ డబ్బులు అడిగి విసిగిస్తున్నాడు, చేస్తున్నాడు, నాకేంటి కర్మ అనుకుని మీతో బాధపడేవాడు. అలాగే 3 నెలలు వెళ్ళిపోయి అక్కడ ఎక్కడో ఉన్నాడు స్లాబ్ కొట్టుదాన. 3 నెలలు పోయిన తర్వాత అప్పుడు వచ్చాడు మళ్ళీ సంక్రాంతికి మొన్న. ఇప్పుడు సాయి ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడున్నాడు? తీసుకెళ్ళిపోండి పోలీస్ స్టేషన్. అందరితో చెప్తున్నాడట నేనే చంపాను, నిజమేనా? ఏమో మరి ఆ సంగతి నాకు తెలియదమ్మా, నేను ఇప్పుడు వచ్చాను. సాయి ప్రవర్తన ఒక సైకోలా బిహేవ్ చేసేవాడు. ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళనే కొట్టడం, హింసించడం చేసేవాడు. తన మత్తులో ఏం చేస్తున్నా కూడా తెలియని పరిస్థితి. సో నా కొడుకు అయితే మృతి చెందడానికి కారణం అయితే నాకు తెలియదు, కానీ ప్రస్తుతం తన కొడుకైనటువంటి సాయి మాత్రం ఈ విధంగా బిహేవ్ చేసేవాడు. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా తను తీరు మార్చుకొని వైనం. సో ప్రస్తుతం అయితే పోలీసులు సాయిని తీసుకొని వెళ్ళారు, విచారణ చేస్తున్నారు. కేసును ముందుకు తీసుకెళ్ళడానికి మరింత ముమ్మరంగా కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.